హాయ్ అందరికీ, గోధుమ రవ్వతో కిచిడి చేస్తున్నా. ఎట్లా చేయాలో చూపిస్తాను. దించి ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూను రవ్వ దీంట్లో వేసేసుకోవాలి. వేసుకొని లైట్గా వేయించుకోవాలి. లైట్గా వేగిన తర్వాత మళ్ళీ బౌల్లోకి తీసేసుకోవాలి. దీన్ని కిచిడికి పెసరపప్పు, ఎర్రపప్పు నేను 1/2 అవర్ ముందు నానబెట్టి పెట్టుకున్నా. ఒక్కటే రకమైన పప్పు అయినా తీసుకోవచ్చు. నేను 2 రకాలు తీసుకున్నా. వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు. క్యారెట్, ఆలు, బీన్స్ ఏముంటే అవి వేసేసుకోవచ్చు. ఇప్పుడు కడాయిలో మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు వేసుకోవాలి. 1 స్పూను మినపప్పు వేసుకోవాలి. 2 ఎండుమిర్చి ఇట్లా కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసేసుకోవాలి. జీడిపప్పులు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఆలు అన్నీ ఇప్పుడే వేసేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసేసుకోవాలి. ఇప్పుడే నానబెట్టి పెట్టుకున్న పప్పు కూడా దీంట్లో వేసేసుకొని కలుపుకోవాలి. కొన్ని టమాటా ముక్కలు కూడా వేసేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. ఈ గ్లాస్ తోటి నేను గ్లాసు రవ్వ తీసుకున్నా. దీంతో గ్లాస్ సగం వాటర్ వేసుకోవాలి. మెత్తగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా వాటర్ వేసుకున్నాక మంచిగా మసలనివ్వాలి. మూత పెట్టి మసలనివ్వాలి. మసులుతున్నప్పుడు ఇప్పుడు రవ్వ వేసేసుకుందాము. స్లోగా కలుపుకోవాలి. నీళ్ళంతా కొంచెం ఉన్నదన్నప్పుడు ఇట్లా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. మంచిగా అయింది. ఇట్లా పొడి పొడిగా కావాలంటే ఇట్లా నీళ్ళు కొంచెం తక్కువ వేసుకుంటే మంచిగా అవుతుంది. ఇది ఇట్లనే 2 నిమిషాలు మూత పెట్టేసి తర్వాత సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఆఫ్ చేసేసుకొని మూత పెట్టుకోవాలి 2 నిమిషాలు. తర్వాత వడ్డించుకుంటే బాగుంటుంది. 2 నిమిషాల తర్వాత ఇట్లా మంచిగా ఎంత పొడి పొడిగా అయింది. చాలా బాగుంటుంది. బయటకు వెళ్ళినప్పుడు బాక్స్లో ఇట్లా తీసుకొని వెళ్ళినామంటే ట్రావెలింగ్కి చాలా బాగుంటుంది. ఇందులోకి ఏదైనా పచ్చడి అయినా, నాకైతే అవిసె గింజల పొడి ఉంటుంది మా ఇంట్లో, అది వేసుకొని తింటే చాలా ఇష్టం నాకు. చాలా బాగుంటుంది. ఇట్లా వేడి వేడి కిచిడీలో ఇట్లా పొడి వేసుకొని తింటే చాలా టేస్టీ ఉంటుంది. నచ్చితే మీరు కూడా చేసుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. చాలా బాగుంది. ఓకేనా? థ్యాంక్ యూ.